కడప జిల్లా పొద్దుటూరు రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలే చోటు చేసుకుంటున్నాయా? ఇంతకీ వరదాకు చెక్ పెట్టబోతున్నారా? లింగారెడ్డి యాక్టివ్ రోల్ పోషించడానికి ప్రధాన కారణాలేంటి? అసలు అధిష్టానం ఏం సంకేతం ఇచ్చింది? వాచ్ ద స్టోరీ. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పొద్దుటూరు ఎమ్మెల్యేగా వరదరాల్ రెడ్డి ఎన్నికైన నాటి నుంచి కూడా అవినీతిపై పోరాటం చేస్తున్నారు. ఓ రకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కావచ్చు, రెవెన్యూ కార్యాలయాల్లో, చివరికి పోలీస్ శాఖలో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ కూడా ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. ఏదైతే గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇవన్నీ జరిగాయని ఆరోపించుతూనే మరోవైపు కూటమి ప్రభుత్వంలో కూడా అవినీతి అక్రమాలు రాజ్యం వెళ్తున్నాయంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఏదైతే వరదరాల్ రెడ్డి అందరినీ కలుపుకోబోవాలంటూ లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఓ రకంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అంటే మరోవైపు ఏదైతే గత కొంతకాలంగా కూడా ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులతో వెంకన్న స్వామి చిత్రపటం పైన కూడా ఒక రకంగా వారితో ప్రమాణం చేయించినటువంటి పరిస్థితి, అంటే అవినీతిపై ఒక రకంగా పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఏదైతే వరదరాజులకి చెక్కు పెట్టి లింగారెడ్డిని యాక్టివ్ రోల్ పోషించేలా అధిష్టానం ఆదేశిందంటూ అంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. గత కొంతకాలంగా ఏదైతే ఆయన జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు, అదేవిధంగా ఎమ్మెల్యేగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి. ఓ రకంగా వైఎస్ హవాలో కూడా ఆయన పొద్దుటూరు ఎమ్మెల్యేగా లింగారెడ్డి ఎన్నికయ్యారు. అయితే అందరికీ సోముడు ముదుసోముగా కనిపించేటువంటి ఆయన తర్వాత కొంత రాజకీయాల నుంచి దూరంగా ఉంటే ఇంటి పట్టునే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే తాజాగా గత 2 రోజులుగా ఆయన పొద్దుటూరు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్తూ ప్రచారం చేస్తుండడంతో ఒక్కసారిగా లింగారెడ్డి కీ రోల్ పోషించబోతున్నారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇంతకీ వరదరాల్ రెడ్డికి చెక్ పెట్టి లింగారెడ్డికి ఇన్ఛార్జి ఇవ్వాలని అధిష్టానం భావిస్తుందా, లేకుంటే కావాలనే లింగారెడ్డి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో పార్టీ అంటే ఒక రకంగా తన వర్గాన్ని కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అన్నటువంటి భావన కూడా సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే వరదరాల్ రెడ్డి అదేవిధంగా ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా ఎస్ఎస్ మాల్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పనుల వ్యవహారం కావచ్చు, వీటన్నిటిలో కూడా వరదరాల్ రెడ్డికి అదేవిధంగా గతంలో పొద్దుటూరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటువంటి పరిస్థితికి దారితీసింది. అదేవిధంగా ఒక రకంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితి సాంప్రదాయం కూడా కొనసాగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పార్టీ పరువు బజార్న పడేటువంటి పరిస్థితి ఉందన్నటువంటి యోచనలో అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే ఒక్కసారిగా వీరిద్దరికీ చెక్ పెట్టాలంటే లింగారెడ్డికి యాక్టివ్ రోల్ పోషించే విధంగా ఆదేశాలు ఇచ్చారన్నటువంటి సంకేతాలు కూడా టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే వరదరాల్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనడమే కాదు, చివరకు ఏదైతే కాంట్రాక్టు వ్యవహారాల్లో కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల్లో కూడా ఒక రకంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన టార్గెట్ చేసుకొని వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా పార్టీ పరువు బజారుకి ఎక్కే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ఒక అందరినీ కలుపుకోబోయే పార్టీని బలపరిచేటువంటి నేత కోసం అధిష్టానం చూస్తున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా గతంలో మాజీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి లింగారెడ్డి యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. అయితే ఈ క్రమంలో అధిష్టానం సంకేతాలు ఇచ్చిందా, లేకుంటే ఆయనే తిరుగుతున్నారా అన్నది స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రామతో కిషోర్, RTV, కడప.